భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి స్టాక్ మార్కెట్లు 4000 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది సెన్సెక్స్ మరోపక్క 1200 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది నిఫ్టీ 45 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరవుతోంది స్టాక్ మార్కెట్స్ పతనానికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా బిజినెస్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ చూస్తూ ఉన్నాం స్టాక్ మార్కెట్స్ పతనానికి ఏమేం కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి సో ఎగ్జిట్ ఫలితాలకు సంబంధించి ఇంతకు ముందు వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే నిన్న ఆల్మోస్ట్ 350 పైగా అంటే ఇంచుమించు 400 సీట్లు వస్తాయని చెప్పి చాలా వరకు సర్వే ఏజెన్సీలు చెప్పాయి. సో భారీ స్థాయిలో నిన్న 76,000 మార్కులు చెందిన సెన్సెక్స్ ఇవాళ యాక్చువల్ పోల్ రిజల్ట్స్ చూసేసరికి సో కొంత కంగారు పడ్డటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎన్డీఏ ప్రభుత్వం 280-90 మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎలా ఉంటుంది అనేటువంటి అంచనాలు అనేవి ఇన్వెస్టర్లు జీర్ణించుకోలేకపోయారు. సో ఆల్మోస్ట్ అమ్మకాలకు ఎక్కువ పాల్పడ్డారు. దీంతో సెన్సెక్స్ ఆల్మోస్ట్ 76,000 నుంచి 71,000కు పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 4,300 పాయింట్ల మేర నష్టపోయింది. సో సేమ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 23,300 పాయింట్లు చేరి ఆల్ టైమ్ రికార్డ్ ఉన్నటువంటి నిఫ్టీ సైతం ఆల్మోస్ట్ 1,336 పాయింట్లు నష్టపోయి 21,927 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే మొత్తం ఓవరాల్ గా మార్నింగ్ నుంచి చూసుకుంటే సర్క్యూట్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 6-7% మార్కెట్ టోటల్ గా కొలాప్స్ అవడం అనేది 2020 మార్చి తర్వాత ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. అంతలా స్టాక్ మార్కెట్ పడినటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఇక మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ఒక్క రోజే దాదాపుగా 45 నుంచి 46 లక్షల కోట్ల మేర అంటే ఈ BSE లో లిస్టెడ్ అయినటువంటి కంపెనీల సొమ్మంతా కూడా ఆవిరైపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇంకా కాసేపట్లో మార్కెట్ లో ముగియనున్నాయి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి యాక్చువల్ రిజల్ట్ లో ఎన్డీఏ కూటమి ఎటువైపు వెళ్తుంది అనేటువంటిది ఎన్డీఏ కూటమి మధ్య ఒక గట్టి పోటీ అయితే నెలకొని ఉంది. సో ఇది ఇవాళ స్టాక్ మార్కెట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో దీని మీద ఇంపాక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. ఇక సెక్టార్ లో షేర్లు చూస్తే నిన్న మొత్తం అంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేసుకొని భారీగా పెరిగినటువంటి అన్ని రకాల సెక్టార్లు అంటే లైక్ సర్వీస్ కానీ టెక్ కానీ రియాలిటీ కానీ అవన్నీ కూడా ఇవాళ కుప్పకూలినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బట్ కొంచెం కాషియస్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి కాసేపట్లోనే పూర్తిగా ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ పూర్తి స్థాయిలో మార్కెట్ అంతా కూడా క్లోజ్ అయ్యే టైంకి రిజల్ట్ పూర్తిగా రాకపోవచ్చు. కాబట్టి మార్కెట్ భారీ స్థాయిలో పతనం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు అనొచ్చు. రైట్, నిన్న లాభాలు చూసాం స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి, కానీ ఈ రోజు భారీ పతనాన్ని చూస్తున్నాం. ఎట్లా కంపేర్ చేయొచ్చు అంటారు? ఖచ్చితంగా అంటే గవర్నమెంట్ లో స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందనేటువంటి ఒక అంచనాలు ఉండేవి. సో విదేశీ ఇన్వెస్టర్లు కావచ్చు లేకపోతే స్టాక్ మార్కెట్ లో డొమెస్టిక్ దేశీయంగా పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కూడా సింగిల్ లార్జెస్ట్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి భారీ స్థాయిలో లాభాలు ఆర్జించవచ్చు అని చూశారు. పర్టికులర్ గా ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి కంపెనీలలో మౌలిక వసతులకు సంబంధించి బీజేపీ గవర్నమెంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఆ కంపెనీల షేర్లు భారీగా పెరుగుతాయని చెప్పేసి ఎక్కువ మొత్తంలో నిన్న పెట్టుబడులు పెట్టడం జరిగింది. దాంతో అది కాకుండా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి కూడా కొంత సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో అంటే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవి కూడా కొనసాగుతాయి కాబట్టి సో ఆ సెక్టార్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టడంతో ఈ రెండు సెక్టార్ల షేర్లు స్టాక్ మార్కెట్ ని ఒక కొత్త రికార్డులకు తీసుకొచ్చాయి. బట్ ఇవాళకి వచ్చేసరికి అంచనాలు తలకిందులైపోయాయి. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి 300 మార్కులు చేరేందుకు కొంత ఇండియా కూటమి కష్టపడాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో అంతగా అంచనా వేయలేదు ఇండియా కూటమి అంతగా గట్టి పోటీ ఇస్తుందని. బట్ ఇండియా కూటమి కూడా ఆల్మోస్ట్ 232 పాయింట్ల లీడ్ లో 232 సీట్ల లీడ్ లో ఉంది. ఇటు ఎన్డీఏ చూసుకుంటే 294 దగ్గర కొంచెం అటు ఇటుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదేమైనా కొంచెం తేడా వస్తే మట్టికి ఇంకా భారీ స్థాయిలో మార్కెట్ పడేటువంటి అవకాశం ఉంది అనుష్ఠి. సో మొత్తం మీద అయితే కొంచెం ఇన్వెస్టర్లు కాషియస్ గా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.